ఆర్థిక వ్యవస్థ ఏ ఒక్క వర్గం చేతిలో ఉండొద్దని, అది దేశానికి ప్రమాదకరమన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మాదిగల రిజర్వేషన్పై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమన్నారు. ఇప్పుడే ఆట మొదలైందని చెప్పారు. తీర్పును అమలు పరుస్తామన్న రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు దామోదర రాజనరసింహ. జూలై 31వ తేదీన వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఒక చారిత్రక తీర్పు. ఆ తీర్పుపై వెనువెంటనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడము, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ప్రకటన చేయడము, సుప్రీంకోర్టు తీర్పుని తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇంప్లిమెంట్ చేస్తాము, రాబోయే కాలంలో నోటిఫికేషన్లు కూడా న్యాయం చేసే దిశగా మా ప్రయత్నం ఉంటది అని ముఖ్యమంత్రి గారు తెలియజేయడము. వారికి ఈ జాతి ఎప్పుడు రుణపడి ఉంటది. సో గవర్నమెంట్ హ్యాస్ అఫీషియల్లీ అపాయింటెడ్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కేటగరైజేషన్ ఫర్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ స్టూడ్. మొట్టమొదట తెలంగాణలో దళిత సమాజంలో అన్ని వర్గాలు ఒకటి ఆలోచన చేయాలి. ఏంది అంటే మేము ఈ వర్గానికి వ్యతిరేకము, ఆ వర్గానికి వ్యతిరేకం, ఈ వర్గానికి వ్యతిరేకం, ఈ మాదిగ జాతి కానీ ఉపకులాలు కానీ ఇతర కులాలకు ఇతర కులానికి వ్యతిరేకం కాదు అనే విషయాన్ని చాలా క్లియర్గా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బాధ్యత ఉన్నది. మేము జాతి తరఫున ముఖ్యంగా 2-3 సీనియర్ అడ్వకేట్లను నియమించుకోవాలి. ఆ జడ్జిమెంట్ ని ఇన్ డీటెయిల్ ఎగ్జామిన్ చేయమని చెప్పాలి. ఎగ్జామిన్ చేసిన తర్వాత మేమందరం కూర్చునేసి వాళ్ళు ఏదైతే సారం ఇస్తారో ఆ సారాన్ని ఒక రిప్రజెంటేషన్ రూపంలో మేమందరం కలిసి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. ఈ మాకు తెలిసిన మా అడ్వకేట్ల తరఫున మాకున్న సారము, మాకు అర్థమైన అంశం ఇది. దీనిపైన మీరు ఆలోచన చేయండి, ఒక కమిటీ నియమించండి. దాని ఆధారంగా మీరు భవిష్యత్తులో ఒక కార్యక్రమాన్ని, ఒక ఆర్డినెన్సే కానీ ఒక యాక్టే కానీ తీసుకురని చెప్పి మేము విజ్ఞప్తి చేయబోతున్నాం. So 2024 July 31st judgment is nothing but a reaction to the 2004-2005 judgment. ఆ జడ్జిమెంట్ ఏమందంటే 300 ఆర్టికల్ 311 3041 ప్రకారము చెల్లదు అని చెప్పింది సబ్ కేటగరైజేషన్. ఇప్పుడు కోర్టు ఏమంటే చెల్లుతుంది అంటుంది. అండ్ ఇట్ నాట్ ద వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, 15 and 16. సబ్ కేటగరైజేషన్ నథింగ్ బట్ టు బ్రింగ్ అబౌట్ అన్ ఈక్వాలిటీ, గివ్ అన్ ఆపర్చునిటీ. ఈ 341 ఆర్టికల్ కు వ్యతిరేకం కాదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ జడ్జిమెంట్ డెలివరీ చేసింది. మీ అందరితో కోరేది ఒకటే, దీన్ని మనము ముందుకు తీసుకెళ్తూ త్వరలోనే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఒక కమిటీ, ఒక ఆర్డినెన్స్ లేదా ఒక యాక్టు, ఒక స్పెషల్ సెషన్ అనే దిశగా మన కృషి ఉండాలి, ప్రయత్నం ఉండాలి. దానికి తోడు రాబోయే కాలంలో 2వ వారంలో 15, 16, 17కు ఒక పక్క డేట్ ఫిక్స్ చేసుకునేసి మాదిగ సమ్మేళనమే గాని, ఉత్సవాలే గాని, సభనే గాని అందులో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి సన్మానించాలి, సత్కరించాలి. ఈ జాతి ఉద్యమాన్ని గొప్పగా నడిపినటువంటి నాయకుల్ని కూడా మనం విస్మరించొద్దనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. బట్ వాళ్ళకుండే రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పటికీ వారి మీద ఎలాంటి విమర్శలు, ఎలాంటి ఇది కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వారు చేసినటువంటి కష్టం, వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి పోరాటాలు, దాన్ని మనం గౌరవించవలసినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన ఉన్నది. వారు ఆనాడు ఆ ఉద్యమాన్ని అంత ఉధృతంగా నడపగలిగిర్రు. నరసింహులన్న లాంటి వాళ్ళు, దామోదరన్న లాంటి వాళ్ళు సపోర్టెడ్ గా నిలబడగలిగారు. కాబట్టి ఈరోజు ఈ జడ్జిమెంట్ స్థాయికి వచ్చిందనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. లీగల్ గా ఏదన్నా అంశాలు ఉంటే, ఏదైనా సమస్య ఉంటే దామోదరం రాజనరసింహ గారు మన మంత్రి గారు ఉన్నారు. వారు అడ్వకేట్ జనరల్ సహకారం తీసుకొని అడ్వకేట్ జనరల్ యొక్క కోఆర్డినేషన్ లో లీగల్ సమస్యలు ఏమన్నా ఉంటే దాని మీద వారు ముందుకెళ్తారు. 5 దశాబ్దాల అనిర్వచనీయమైన నిర్విరామ పోరాట ఫలితం భారతదేశంలోని రాజకీయ పార్టీలకు, యావత్ భారతదేశ సమాజానికి ఉద్యమం అంటే, పోరాటం అంటే ఇట్లుంటది అని తెలియజేసింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు చేసినటువంటి మాదిగ ఉద్యమం, దండోర ఉద్యమం అనేది ఎవరు కాదనలేని వాస్తవం అన్న విషయాన్ని గుర్తు చేస్తూనే, ఎలాగైతేనే జడ్జిమెంట్ వచ్చింది. భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి నిర్మాణంలో ఏదైనా సమస్య పరిష్కరించాలంటే ఒకటి పార్లమెంటరీ వ్యవస్థ, ఇంకోటి న్యాయ వ్యవస్థ ఉంటది. పార్లమెంటరీ వ్యవస్థ తీరుస్తుందేమో మా సమస్య అని గొంతు చించుకుని అర్చనరు మాదిగలు యావత్ భారతదేశం చూసింది. కానీ పార్లమెంటరీ వ్యవస్థ తీర్చలేదన్న వాస్తవాన్ని గ్రహించండి. పొరపాటు జరిగే ప్రమాదం ఉంది. మందకృష్ణన్న మాదిగల ఆవశ్యకతను, అవకాశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి చూసి పెద్ద కౌగిలిచ్చినటువంటి నరేంద్ర మోడీ మాత్రం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆయన టేబుల్ మీద ఉన్న ఉషా మేరా కమిటీ రిపోర్టు ఏదైతే రికమెండ్ చేసిందో ఈ తెలుగు రాష్ట్రాల్లోని మాదిగల
ఆర్థిక రాజకీయ సాంస్కృతిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఒక పకడ్బందీ నివేదికను సమర్పించి ఏం చెప్పింది, ఆర్టికల్లో 341A/1 అమెండ్మెంట్ చేస్తే, సవరిస్తే ఈ వర్గీకరణ అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రం అది 10 సంవత్సరాలు చేయలేదు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా ఒక అడ్వకేట్ కమిటీని వేసి దాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఎక్కడ లోసుకులు లేకుండా మన కాసిమని చెప్పినట్టు అది మన పటిష్టంగా నిర్మాణం చేసుకొని ముందుకెళ్తే మన జాతి మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో జరిగిన తతంగం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి. ధరణి పోర్టల్తో లక్షల కుటుంబాలు భూ హక్కులు కోల్పోయాయని తెలిపారు. కమిటీ నిర్ణయం మేరకు 15 రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1,70,000 దరఖాస్తులు పరిష్కారం చేశామన్నారు. ఇంకా 60,000 కొత్త దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు కోదండరెడ్డి. రోజు కనీసం ఒక 10 నుంచి 15 మంది బాధిత రైతులు నిజంగా వాళ్లకు భూములుండి హక్కుపత్రాలుండి అది వాళ్లకు సొంతం కాకుండా చాలా కాలంగా నిషేధిత జాబితాలో పెట్టబడ్డ భూములు వాటిని పరిష్కారం కొరకు పార్టీ పరంగా కానివ్వండి లేకపోతే కమిటీలో ఉన్న మెంబర్ కానివ్వండి నా దగ్గరికి వస్తున్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న ఈ ధరణి దానివల్ల వచ్చిన చిక్కులు ఇవి పేరుకుపోయి కొన్ని లక్షల ఎకరాల భూమి పరిష్కారం కాకుండా ఉండిపోయింది. అందుకే ఒక పక్కన కమిటీ నిర్ణయం మేరకు స్పెషల్ డ్రైవ్ ఒకటి 15 రోజులు జరిగింది. దాదాపుగా 1,70,000 దరఖాస్తులు పరిష్కారం కూడా అయిపోయినాయి. అయినా కూడా అది ఒక పక్కన జరుగుతుండగా ఇంకా 60,000 కొత్త దరఖాస్తులు వచ్చినాయి. గతంలో ఎట్లా ఉండేది, గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎవరికైనా ఏమైనా భూమి సమస్య ఉంటే తహసీల్దార్ దగ్గరికి వెళ్తే పరిష్కారం అయ్యేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల రికార్డుల ప్రక్షాళన పేరుతో జరిగిన తతంగం చివరికి ఎక్కడికి వచ్చిందంటే లక్షల కుటుంబాల భూములు వాళ్ళకి హక్కులు కోల్పోయి వాళ్లకు రావాల్సిన ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం రాకుండా అవసరానికి అమ్ముకుందామంటే అమ్ముకోలేక, ఇంకా లేకపోతే వ్యవసాయ పెట్టుబడికి బ్యాంకుకు పోతే రుణం తీసుకోవడానికి అవకాశం లేకుండా ఇట్లా నాకు ఇబ్బందులు పడ్డారు. శాసనసభలో పెట్టిన 6వ చట్టంలో అనేకమైన అవకాశాలు రైతాంగానికి, భూమి హక్కు కోల్పోయిన వాళ్ళకి, అంతేకాకుండా ప్రధానంగా పూర్వం తెలంగాణ జిల్లాలలో చాలామంది తెల్ల కాగితాల మీద రాసుకునేవాళ్ళు. ఆ తెల్ల కాగితాల మీద రాసుకున్నవి కూడా దాదాపుగా 9 నుంచి 10 లక్షల దరఖాస్తులు ఎకరాల భూమి పెండింగ్లో ఉంది. దానికి కూడా 6వ చట్టంలో మార్గం ఉన్నది. ఇట్లాంటివన్నీ కూడా పరిష్కారం చేయడానికి నిన్న ఒక చరిత్రాత్మకమైన చట్టం శాసనసభలో పెట్టబడ్డది. తెలంగాణలో ఉన్న రైతాంగానికి భూమి హక్కు రావాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. ఈ పబ్లిక్ డొమైన్లో పెట్టిన ఇవన్నీ కూడా నేను పొద్దున చాలామందికి ఫోన్లు చేస్తే ఇందులో NGOలు పనిచేస్తున్నారు. ఇంకా లేకపోతే ఈరోజే కాన్ఫరెన్స్ కూడా CCLA గారు తీసుకున్నారు. కలెక్టర్లకు కూడా ఇది వాళ్ళకు చేరింది. వాళ్ళు కూడా కొన్ని మార్పులు చేర్పుల విషయంలో వాళ్ళు కూడా సలహాలు ఇవ్వచ్చు. బీజేపీ రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం శంషాబాద్లోని తొండుపల్లిలో జరిగింది. చీఫ్ గెస్ట్గా ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ బూరె నరసయ్య గౌడ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు నేతలు. ఆ తర్వాత బీజేపీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఏపీకి సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చామని చెప్పారు. ఆంధ్రాకు 1,500 కోట్లు అప్పు మాత్రమే ఇచ్చామన్నారు. తెలంగాణ పేరే తెలియలేదు. అయితే నేను స్వాతంత్రం నుంచి ప్రతి బడ్జెట్ స్పీచ్లో చదివిన మొట్టమొదటి బడ్జెట్ ప్రవేశపెట్టింది షణ్ముఖం గారు. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ పోతాం. మీరు ఇక్కడ ప్రతిపక్షాన్ని ఎదిరించాలి మీరు. అయితే స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ప్రతి బడ్జెట్ స్పీచ్ చదివిన అందులో మొట్టమొదటి బడ్జెట్ షణ్ముఖం అనే
మినిస్టర్, రాజీవ్ గాంధీ ఫైనాన్స్ మినిస్టర్, జవహర్లాల్ నెహ్రూ గారు బడ్జెట్ స్పీచ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పేరునే చెప్పలేదు, ఏ రాష్ట్రం పేరు చెప్పలేదు. ఎందుకంటే ఇది బడ్జెట్ నేషనల్ బడ్జెట్, ఇది రాష్ట్రాల బడ్జెట్ కాదు. ఎప్పుడు కూడా స్వాతంత్రం నుంచి 1970 వరకు ఎవ్వరు కూడా రాష్ట్రాల పేరు చదవలేదు. ఎందుకంటే అదే కరెక్ట్ విధానం. ఎందుకంటే బడ్జెట్ ఇస్తే మొత్తం దేశానికి ఇస్తుంది. ఈ రాష్ట్రం రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపింది పోలీస్ శాఖ. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 84.3 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హెరాయిన్, కొకైన్, MDMA, హాష్ ఆయిల్, గంజాయి డ్రగ్స్ లను సీజ్ చేశారు. ఇప్పటి వరకు 938 కేసులు నమోదు కాగా 1921 మంది నిందితులను అరెస్టు చేశారు. అత్యధికంగా 816 గంజాయి కేసులు నమోదు కాగా 1649 మందిని అరెస్టు చేశారు అధికారులు. 25 మంది కరడుగట్టిన గంజాయి స్మగ్లర్ల కోసం గాలింపు కొనసాగుతున్నట్లుగా తెలిపారు. 5 కేసుల్లో నిందితులకు చెందిన 47 కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేసినట్లు తెలిపారు నార్కోటిక్ ఆఫీసర్స్. హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని మారుతి హోమ్స్లో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆర్టీసీ ఉద్యోగి రవీందర్ కుటుంబం మారుతి హోమ్స్లో నివాసముంటున్నారు. కూతురు చందన ఇంట్లోని ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే JEE మెయిన్స్లో చందన మంచి మార్కులు సాధించిందన్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. వరంగల్ NITలో సీట్ సాధించినట్లు చెబుతూ కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఒక 5 మినిట్స్ అంతే బాత్రూంలో పోయేసి అంతే, ఏం లేదు. ఎందుకు డోర్ తీయట్లేదు అలా అని నాకే ఇంకా డౌట్ వచ్చి గట్టి కొట్టాను. ఎందుకు డోర్ బాట అంటే పిలిచాను, ఏం లేదు అసలు. మేడారంలో అడవి ప్రజల సంస్కృతి సంప్రదాయాలపై సామాన్యుల ప్రజలు జాగృతమవ్వాలన్నారు పర్యావరణవేత్తలు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేడారం సంరక్షణపై పర్యావరణవేత్తలు సూచనలు చేశారు. మేడారం జాతరకు 1,05,00,000 మంది భక్తులు వస్తున్నారని, అక్కడి పరిసరాలు కాలుష్యం కాకుండా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో వనంలో జీవరాశులు నశిస్తున్నట్లుగా గుర్తించామని అన్నారు. జాతరకు వెళ్లే భక్తులు అక్కడ మొక్కలు నాటితే పొల్యూషన్ తగ్గించవచ్చని సూచించారు పర్యావరణవేత్తలు. 11 అంశాలని మనం చర్చించేందుకు ఈ యొక్క సస్టైనబుల్ మేడారం, సుస్థిర మేడారం అనేటువంటి దాన్ని పెట్టున్నాము. 1,40,00,000 మంది మన మేడారం జాతరకి రావడం జరిగిందని మన యొక్క లెక్కలు చెప్తున్నాయి. 105 కోట్ల బడ్జెట్ అలొకేట్ చేసి స్పెండ్ చేసినట్టుగా మన ఫైనాన్సెస్ చెప్తున్నాయి. వీటి అవుట్పుట్ వచ్చినటువంటి ఆ చెత్త చెదారం కాకుండా మంచి చేయాలంటే ఎలా చేయాలి? మహామేడారం జాతరని ముట్టుకోవడం ఎవరి తరం కాదు అని అది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, ఆ యొక్క ఈవెంట్ యొక్క పెద్దతనాన్ని చూసి మనం ఒప్పుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 2006 దాకా మళ్ళీ ఆగి మళ్ళీ ఆ మహాప్రమాదం లాంటి ఆ పండుగ వచ్చేదాకా వెయిట్ చేద్దామా? ఈ 2 సంవత్సరాల్లో కూడా అక్కడ ఉన్న మనుషుల్ని సైనికుల్లా తయారు చేసి ఒక సస్టైనబుల్ మేడారం, సుస్థిర మేడారం యొక్క శిశుక్షితులైనటువంటి ఒక సైనికులా చేసి దాన్ని మంచి మేడారం అయినటువంటి ఒక నమ్మకాన్ని ప్రజలకు కలుగజేద్దామా? కానీ జాతర అయిపోయినాక చూస్తే అది మహా డంప్ యార్డ్గా కనిపిస్తుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, లేకపోతే పొలాలలో ఒక ఎకరంలో ఒక బస్తడు సీసాలు, పగిలిపోయిన సీసాలు కనిపిస్తుంటాయి. అక్కడ చిలకలగుట్ట అసలు అక్కడ పవిత్ర జలం అంటారు. అక్కడ కూడా మొత్తం వాటర్ పొల్యూషన్ చాలా జరుగుతుంటుంది. అక్కడున్న గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లాస్టిక్ డిస్పోజల్స్ని వాటిని సింపుల్గా తీసుకెళ్ళి ఒక డంప్ యార్డ్లో కాలబెట్టేస్తారు. వాటిని మళ్ళీ కొన్ని నెలల తర్వాత వాటిని తిరిగి వేసి పెట్టేస్తారు. ఎంత సాయిల్ పొల్యూషన్ అవుతుందంటే దాన్ని మీరు లైవ్గా చూస్తేనే తెలియదు. అక్కడికి వచ్చే భక్తులను పర్యావరణం వైపు మళ్లించే ప్రయత్నం అన్నట్టు. అక్కడికి వచ్చే భక్తులు ఒకసారి అక్కడ మట్టి తీసి ఒక మొక్క నాటినాక దాన్ని వాళ్ళు ఫోటో దిగి ఇక్కడ సోషల్ మీడియాస్లో ప్రచారం చేసుకున్నాక ఇంకో సంవత్సరం వచ్చేసరికి వాళ్ళకు ఆ ప్రవృత్తి పెరుగుతుంది, పర్యావరణం మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. తద్వారా వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్ పడేయడానికి కూడా ఆస్కారం ఉండకుండా జరుగుతుందని ఆలోచిస్తున్నాను. అంతా ఈ ప్లాస్టిక్ ఉంటే ఎక్కడ ఏది మొక్క రాదు ఇక్కడ. అలాంటి దానికి ఇప్పుడు మేము
మేడారానికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నాం? పర్యావరణం కాపాడడం అందరూ అంటారు, ఇచ్చేస్తారు. మా ఉద్దేశం ఏంటంటే అక్కడున్న గ్రామ ప్రజలకి ఉపాధి కల్పిస్తాం. దేంతో బయట నుంచి వచ్చి ఏదో తీసుకొచ్చి వస్తువులతో కాదు, అక్కడున్న వస్తువులతో. అక్కడ అరటాకులు దొరకచ్చు, లేకపోతే తాటాకులు దొరకచ్చు. అక్కడ మేము తయారు చేసే ఈ ప్లాస్టిక్ ఉంది, ఇప్పుడు ప్లాస్టిక్ నుంచి సిమెంట్ యాష్, దాంతో రోడ్డు వేస్తున్నాను నేను. ఆ ప్లాస్టిక్ అన్సెగ్రిగేటెడ్ వేస్ట్ అంటారు, అంటే దాంట్లో అన్నీ కలుపుతుంటాయి. దాంతో మేము ఈ ఇటుకలు తయారు చేస్తా, ఇళ్ళు కట్టుకోవచ్చు. మళ్ళీ దీంట్లో కాస్ట్ ఏమైనా ఉందా? దీంట్లో ఏమైనా పెట్టుబడి పెట్టాలా? ఏమీ లేదే. మళ్ళీ తయారు చేసే విధానం సింపుల్, దానికి ఏ రకమైన ట్రైనింగ్ అక్కర్ల, ఒక హాఫ్ డే ట్రైనింగ్ ఉంటే చాలు, ఇలా చెయ్యాలి. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాల మహానాడు నాయకులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ చౌరస్తా దగ్గర సాగర్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని వర్గీకరణను మోదీ కనుసన్నల్లోనే తెలుగు రాష్ట్రాల్లో అమలు అయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు మాల మహానాడు నాయకులు. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో సుప్రీంకోర్టు మాలలకు వ్యతిరేకంగా తీర్పునివ్వడం ఇబ్రహీంపట్నం మాల మహానాడు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది, గ్రహిస్తుంది. దయచేసి ఇలాంటి దళితుల్లో అనైక్యత చేష్టలన్నీ ఇప్పటికైనా మానాలే. ఇప్పటికే భారతదేశంలో 30 రాష్ట్రాలు అమలు చేయాల్సింది కేవలం తెలుగు రాష్ట్రాలు అమలు చేయడం తప్పు. ఇది ఎప్పుడో కాలం చెందిన సిద్ధాంతాలు పట్టుకొని కూర్చునే విధానం కాదు. దీన్ని పూర్తిగా మానుకొని రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ను అమలు చేసే విధంగా దళితులను ఐక్యపరచాలని చెప్పి వర్గీకరణ చేయొద్దని చెప్పి మాల మహానాడు ఇబ్రహీంపట్నం డిమాండ్ చేస్తుంది. నువ్వు రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయి, మేము స్వాగతిస్తాం, మిమ్మల్ని హర్షిస్తాం. రేపు పొద్దున మళ్ళీ కూడా రేపు భవిష్యత్తులో నిన్నే మేము మా లీడర్గా ఎన్నుకుంటాం. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీకి మాలలము ఐకమత్యంతో ఏ కులం కూడా కాంగ్రెస్ పార్టీకి మరి మేము వెన్నంటున్నామని చెప్పేసి చెప్పలేని పరిస్థితి. ఇలా మాలలను మాత్రం ఎలక్షన్ ముంగట మా మాలలను వాడుకొని, మా మాదిగలను వాడుకొని, దళిత కులాలను వాడుకొని, ఓటు బ్యాంకు చేసుకొని నువ్వు రాజ్యాధికారం చెలాయించుకుంటా మమ్మల్ని మళ్ళీ మా మధ్యన చిచ్చు పెడదామని ఏదైతే చూస్తున్నావో ఇది. రంగారెడ్డి జిల్లా నార్సింగి కన్వెన్షన్ హాల్లో ఇక్ఫా యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ డాక్టర్ సీతారాం హాజరయ్యారు. భారత ఇక్ఫా ఛాన్సలర్ రంగరాజన్ అధ్యక్షతన వహించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తర్వాత 2515 మంది పీహెచ్డీ కంప్లీట్ చేసిన విద్యార్థులకు పట్టాలందించారు. భారత ప్రభుత్వానికి విశిష్ట సేవలందిస్తున్న అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వెంకటరమణికు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు సీతారాం. The important thing is that we need to give high quality education, and the aim of this institution from the beginning has been to ensure that the students here get that level of quality which is almost be equal to world level. Therefore, I think the effort has been to promote teaching, promote research and other activities in the university. All that is reflected in the Vice Chancellor's report, and you might want to look at it. We have set up several centers in the university in order to promote the various kinds of activities and the various kinds of research that we want. Solemnly declare and promise that having been admitted to the degree for which we have been duly recommended, we will, in our daily lives and conversations, and in thoughts, words and deeds, conduct ourselves in an exemplary manner, as would befit a member of the IFHE Hyderabad, and that we will support
the causes of sound learning, humanity, morality, and sustainability, and that we shall uphold and advance the social and all-round welfare of fellow citizens of our great nation. O nation brave and blissful, reel till your hearts feel, dumb all the garbages of your minds in pretty cages locked. Did not the Lord in Gita say, someone who does my work, those who lay down their works in me, exalting me with malice towards none, comes to me? O nation brave and beautiful, bountiful, let each one of us be a Noah of modern times and be the arks of great fiber and space. O nation brave and buoyant, in solitude you learn, in isolation you learn, in chains drawn on all your motions you learn, all lives are one. And learn to play new patterns of life, O nation brave, with all thoughts in compassion drawn, let us march. Convocation addresses are for marching together along with the nation. Let me once again congratulate each and every one of you for all the wonderful achievements you have achieved today. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పిఎస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు సిపి సుధీర్ బాబు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐలను, ఏరియా సెక్టార్స్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు సిపి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ నిజాం కళాశాల గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు. బషీర్బాగ్లోని నిజాం కాలేజీ ప్రాంగణంలో బైఠాయించి ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాస్టల్లో అడ్మిషన్లు దొరకకపోవడంతో అవస్థలు పడుతున్నామని చెప్పారు విద్యార్థినులు. ఈ ఏడాది పీజీలకు అడ్మిషన్లు ఇవ్వకుండా యూజీలకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసినటువంటి మేము ఫస్ట్ ఇయర్ నుంచి చూసుకున్నట్టయితే నిజాం కాలేజ్లో ఉద్యమాలు చేయండి కాలేజ్ అనేది రన్ అవుతలేదు. ఈ అసమర్థపు ప్రిన్సిపాల్ వల్ల ప్రతిరోజు మేము ఉద్యమాన్ని తీసుకోకపోతే కనీసం ఈరోజు ఆర్థిక సంక్షోభంలో నిజాం కాలేజ్ అనేసి ఆర్టికల్ వేస్తూ ఉన్నాడు, కానీ దాని నుంచి ఎటువంటి ఫండ్స్ తీసుకొని వచ్చి కాలేజ్ని అభివృద్ధి చేద్దామనేసి సోయి మాత్రం లేదు. ఇటువంటి మేము గత రెండు రోజుల నుంచి ఇక్కడ నిరసనలు తెలియజేస్తే కనీసం పట్టించుకోకుండా, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా అక్కడ ఏసీలలో కూర్చొని ఆయన హాయిగా భోజనం చేసి వెళ్తా ఉన్నారు. ఇంతమంది చింత చెట్టు కింద విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ డిమాండ్లు ఏంది అనేసి పట్టించుకోకుండా, చెవున పెట్టకుండా, పేను వాడకుండా పోయేసి ఈరోజు ఏసీలో కూర్చొని మొండి వైఖరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. సో మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆ హాస్టల్ ఏదైతే ఉన్నదో ఆ హాస్టల్ మొత్తం యూజీ వాళ్ళకి మాత్రమే కేటాయించాలి. పీజీ వాళ్ళని ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోవద్దు. ఇప్పుడున్న సెకండ్ ఇయర్స్ సెప్టెంబర్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొత్త అడ్మిషన్స్ ఇక్కడ తీసుకోవద్దు. ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళ అడ్మిషన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఓన్లీ యూజీకి మాత్రమే కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నిన్న ప్రొటెస్ట్ జరిగింది. నిన్న ప్రిన్సిపల్ బ్లాక్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తే సేమ్ అలాగే మొండి వైఖరి మా ప్రిన్సిపల్ సార్ చూపించారు. గంటన్నర సేపు మమ్మల్ని ప్రిన్సిపల్ బ్లాక్ దగ్గరే లంచ్ కూడా వెళ్ళకుండా మేము అక్కడే కూర్చొని నిరసన తెలియజేస్తే అప్పుడు బయటికి వచ్చి అప్పుడు కూడా మాకు ఏం ఆన్సర్ ఇవ్వకుండా నేను ఇంతే ఇస్తాం, మేము ఇంతవరకే అకామిడేషన్ ఇవ్వగలము, నేనేం చేయలేను అని చెప్పేసి మా డిమాండ్స్ వినకుండా వెళ్ళిపోయినారు సార్. ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేస్తున్నాము. మా యూజీ హాస్టల్ మాకే 100% యూజీ వాళ్ళకే ఇచ్చే. హైదరాబాద్ బంజారా హిల్స్లోని హీరా గ్రూప్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. టొలి చౌకీతో పాటు 10 చోట్ల సోదాలు చేశారు. భారీగా నగదును అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు గుర్తించారు ఈడీ ఆఫీసర్స్. 3 దశల్లో దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఇదే అంశంపై హీరా ఆఫీస్ నుంచి మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు.
సంస్థకు సంబంధించిన కార్యాలయాలు, దానికి సంబంధించిన డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్లో కూడా ఈడీ అధికారుల సోదాలు ఈరోజు ఉదయం నుండి కూడా జరుగుతున్నాయి. కొన్ని ప్లేసెస్లో దాదాపు 10 ప్లేసెస్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి దేశవ్యాప్తంగా 10 చోట్ల ఈడీకి సంబంధించిన సోదాలు హీరా గ్రూప్ సంస్థలపైన కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్లో ఉన్నటువంటి హీరా గ్రూప్ సంస్థ కార్యాలయం ప్రస్తుతం మనం విజువల్లో ఏదో చూస్తున్నామో ఇదే కార్యాలయానికి ఈరోజు ఉదయం ఈడీ అధికారులు వచ్చారు. ఉదయం నుండి కూడా సోదాలు కొనసాగాయి. కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు సోదాలు ముగించుకొని బంజారా హిల్స్లో ఉన్నటువంటి కార్యాలయం నుండి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇటు టోలీ చౌకీలో దాంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈడీకి సంబంధించిన సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మనకి ఆఫ్ ది రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి ఎంటైర్ 10 ప్లేసెస్లో ఏదైతే సోదాలు జరుగుతున్నాయో అన్ని చోట్ల కూడా సోదాలు క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే మనకు తెలుస్తున్నాయి. ముఖ్యంగా హీరా గ్రూప్ సంస్థ పైన గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది బాధితులు అంటే డిపాజిట్ల పేరుతోటి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి పెద్ద మొత్తంలో కూడా ఆస్తులు కూడా పెట్టుకున్నారు అనే ప్రధాన ఆరోపణ హీరా గ్రూప్స్ పైన ఉంది. దాంతోపాటు హవాలా రూపంలో ఇతర దేశాలకు పెద్ద మొత్తంలో కూడా డబ్బుని తరలిస్తున్నారు అనే ఆరోపణలు. గతంలో కూడా హీరా గ్రూప్స్ సంస్థకు సంబంధించిన అధినేత్రి నౌహిరా షేక్ పైన ఇటు సిసిఎస్ సంబంధించిన పోలీసులు హైదరాబాద్ సంబంధించి కేసు నమోదు చేయడము, బాధితులు కూడా సిసిఎస్ని ఆశ్రయించడము, దాంతోపాటు గతంలో కూడా ఈడీకి సంబంధించిన దాడులు, ఈడీకి సంబంధించిన సోదాలు నౌహిరా షేక్ నివాసంతో పాటు ఇటు హీరా గ్రూప్ సంస్థల పైన కూడా జరిగాయి. ప్రస్తుతం బంజారా హిల్స్లో ఉన్నటువంటి హీరా గ్రూప్స్ కార్యాలయంలో మాత్రం అంటే ఈ బిల్డింగ్లో 4th and 5th ఫ్లోర్ సంబంధించి మొత్తం కూడా దీని అడ్మినిస్ట్రేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఈ గ్రూప్ సంస్థకు సంబంధించి ఆఫీస్ మొత్తం కూడా 4th and 5th ఫ్లోర్లో ఉంటుంది. సో అందులోనే ఈడీకి సంబంధించిన అధికారులు కూడా ఈరోజు సోదాల్లో భాగంగా ఇటు కొంతవరకు క్యాష్ని కూడా హీరా గ్రూప్ సంస్థకు సంబంధించి కొంతవరకు నగదును కూడా ఈరోజు ఈడీ అధికారులు సీజ్ చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు కోట్లు విలువ చేసే ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా ఈరోజు ఈడీ సోదాల్లో భాగంగా గుర్తించడము, దాంతోపాటు పూర్తిగా అకౌంటెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ హీరా గ్రూప్ సంబంధించి దీని ఫినాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మొత్తం ఎవరైతే చూసుకుంటారో అకౌంటెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ బ్యాంక్ సంబంధించిన వ్యవహారాలు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళందరినీ కూడా ఈడీ అధికారులు క్వశ్చన్ చేసినట్లు తెలుస్తుంది. సో క్వశ్చనింగ్లో భాగంగా ఈడీకి సంబంధించిన సోదాల్లో హీరా గ్రూప్ సంస్థకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, దాంతోపాటు ఇతరేతర పలు కీలకమైన డాక్యుమెంట్లన్నింటినీ కూడా ఈడీ అధికారులు కొంతవరకు పరిశీలించడము, దాంతోపాటు ఈరోజు జరిగిన సోదాల్లో భాగంగా కొంతవరకు డబ్బును కూడా సీజ్ చేశారు ఈడీ అధికారులు అనేది మనకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది. ఇప్పటివరకు నౌహిరా సంబంధించి అంటే ఈడీ అధికారుల సోదాలకు సంబంధించి 3 దశల్లో దాదాపు 400 కోట్ల విలువైన ఆస్తుల్ని కూడా ఈడీ అధికారులు అటాచ్ చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. సో మొత్తంగా పెద్ద మొత్తంలో కూడా భారీ రాబడులు, డిపాజిట్ల పేరుతో 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు పూర్తిగా కూడా హీరా గ్రూప్ సంస్థకు సంబంధించి ఆ విధంగా ప్రజల నుండి పెద్ద మొత్తంలో కూడా వసూళ్లకు పాల్పడింది. సో వసూలు చేసిన తర్వాత దానికి సంబంధించి హవాలా రూపంలో ఇతర దేశాలకు కూడా తరలిస్తున్నారు అనే ప్రధానమైన ఆరోపణలకు సంబంధించి ఈడీ అధికారులు మళ్ళొకసారి కూడా సోదాలు నిర్వహించారు. బంజారా హిల్స్లో ఉన్నటువంటి హీరా గ్రూప్ సంస్థ కార్యాలయంలో మాత్రం సోదాలు ముగిశాయి. కానీ మల్టిపుల్ ప్లేసెస్లో ఈడీకి సంబంధించిన సోదాలు జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా అర్ధరాత్రి వరకు జరిగి అర్ధరాత్రి ఎంటైర్ 10 ప్లేసెస్లో కూడా సోదాలు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు బంజారా హిల్స్ కార్యాలయంలో సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు కొంతమేరకు నగదును సీజ్ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా కొంతవరకు ఆస్తులు ఏదైతే ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఉన్నాయో దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మరికొన్ని ఆస్తుల్ని కూడా ఈడీ అధికారులు అటాచ్ చేసుకున్నట్లు మాత్రం కొంతవరకు సమాచారం అందుతుంది. కెమెరా పర్సన్ మధుతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో అద్దెకు ఉన్న ఇంట్లోనే చోరీకి పాల్పడిన 2 వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. వెంకట్రావు అనే సివిల్ కాంట్రాక్టర్ గత నెల 26వ తేదీన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చేసరికి బీరువాలోని 200 గ్రాముల బంగారు నగలతో పాటు 90,000 నగదు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంకట్రావు. ఎంక్వైరీ చేసిన పోలీసులు ఆ ఇంట్లోనే అద్దెకు ఉన్న జ్యోతి, ఆమె మరిది కలిసి దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించారు. వారి నుంచి బంగారం, డబ్బులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ నగరంలో వైట్ కాలర్ క్రైమ్స్ ట్రెండ్గా మారింది. 3 కమిషనరేట్ల పరిధిలో ఈ తరహా నేరాలు తరచుగా తెరపైకి వస్తున్నాయి.
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. చెడు వ్యసనాలు, లావిష్ లైఫ్కు అలవాటు పడి కొందరు ఈజీ మనీ కోసం క్రైమ్స్కు పాల్పడుతున్నారు. దీంతో ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు ఈ తరహా మోసాలపై దృష్టి పెట్టారు. ఆర్థిక నేరాలు చేస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు సిటీ పోలీసులు. ఒకరిని మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడుతున్నారు. హైఫై లైఫ్ ఎంజాయ్ చేయాలనే కోరికతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్ తెలుసని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న నేరగాళ్లని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక్కడే కాదు, వేరే రాష్ట్రంలో ఉన్నా వెతికి మరీ పట్టుకుంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇటీవల కూకట్పల్లిలో నాగేంద్ర శర్మ అనే నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. వీఐపీలు, రాజకీయ నేతలు తనకు సుపరిచితమని చెప్పుకుంటూ అమాయక ప్రజల వద్ద డబ్బులు వసూలు చేశాడు నాగేంద్ర శర్మ. 2015 నుంచి 19 వరకు 4 కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్యోగుల్ని మోసం చేశాడు. సుమారు 75 మంది నుంచి 12 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సిటీలోని కూకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి, జగద్గిరి గుట్టతో పాటు ఆంధ్రప్రదేశ్లో సైతం ఇతనిపై కేసులున్నాయి. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మాదాపూర్లో మరో వైట్ కాలర్ క్రైమ్ కి పాల్పడే ముఠా తెరపై కూర్చింది. లక్నోకు చెందిన మహమ్మద్ సద్దాన్ అన్సారీ బిజినెస్ స్టార్ట్ చేసి నష్టపోయాడు. లోన్ల కోసం ట్రై చేసే బిజినెస్ మ్యాన్లను టార్గెట్ చేసి మోసం చేశాడు. హైదరాబాద్కి చెందిన శ్రీకాంత్ అనే వ్యాపారి తన సోలార్ సెల్ మాడ్యులస్ బిజినెస్ కోసం 150 కోట్ల లోన్ విషయంలో అన్సారీని సంప్రదించాడు. లోన్ ఇప్పిస్తామని నమ్మించి 1.5 కోట్ల ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు నిందితుడు. లోన్ రాకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు ఆ వ్యాపారి. కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు కేసులో మొత్తం 13 మంది నిందితులు ఉన్నారని గుర్తించారు. ప్రధాన నిందితుడు అన్సారీతో పాటు సిద్దిక్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఆర్థిక నేరాలకు కేటుగాళ్లు పాల్పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇలాంటి వారి ఉచ్చులో పడి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. దేశీయంగా కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు దిగి వస్తున్నాయి. సామాన్యులకు అందకుండా పెరుగుతున్న బంగారం కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడంతో 10 గ్రాములపై దాదాపు 5,000కు పైగా తగ్గింది. వచ్చేదంతా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి గోల్డ్ షోరూమ్స్. శ్రావణ మాసం వస్తుండటంతో ఫంక్షన్ల కోసం ముందే బంగారం కొనుగోలు చేస్తున్నారు పబ్లిక్. దీంతో బంగారం, వెండి సేల్స్ పెరిగాయంటున్నారు వ్యాపారులు. బంగారం ప్రియులకు ఇది గుడ్ న్యూస్. ఏడాదిగా గోల్డ్ రేట్స్ సామాన్యులకు అందకుండా పెరుగుతూ పోతున్నాయి. అయితే ఇప్పుడు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆషాఢ మాసంలో పసిడి ధర తగ్గుతూ వచ్చింది. వారం రోజుల్లో తులం బంగారంపై 5,000కు పైగా ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే వచ్చేది శ్రావణ మాసం సీజన్ కావడంతో పెళ్లిళ్లు, ఫంక్షన్స్ ఉంటాయి. దీంతో గోల్డ్, జ్యువెలరీ కొనుగోళ్లు పెరుగుతాయంటున్నారు వ్యాపారులు. శ్రావణ మాసంలో ప్రత్యేక డిస్కౌంట్స్, ఆఫర్స్ ను అందుబాటులోకి తెచ్చారు గోల్డ్ షోరూమ్స్. ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్లు బాగా తగ్గినాయండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించడం వల్ల గోల్డ్ రేట్ ఇంచుమించు గ్రాముకి వచ్చి 500 దాకా తగ్గిందండి ప్రజెంట్. శ్రావణ మాసం సీజన్ కాబట్టి అండి మనకి ఈ సీజన్లో కూడా మేము కొన్ని రకాల ఆఫర్లు ప్రొవైడ్ చేస్తున్నామండి. 0 to 9% అనేది ఆఫర్ ప్రొవైడ్ చేస్తాం ప్రజెంట్ అండి. మన దగ్గర యాంటిక్ జ్యువెలరీ కానీ, కుందన్ జ్యువెలరీ కానీ, స్టోన్ జ్యువెలరీ కానీ ఏదైనా సరే ప్రజెంట్ 9% సెలెక్టెడ్ డిజైన్స్ మీద ఇస్తున్నామండి. పొలం మీద ఇంచుమించు 5,000 దాకా తగ్గిందండి. అంటే ఇప్పుడైతే బెస్ట్ ఉందండి. ప్రజెంట్ అయితే శ్రావణ మాసం మళ్ళీ నాకు తెలిసి వచ్చి పెరిగి సూచనలు కనిపిస్తున్నాయండి. బట్ ఇప్పుడు తీసుకోవడం కొంచెం బెటర్ అండి. అలాగే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి శ్రావణ మాసంలో వెడ్డింగ్ పర్చేస్ కూడా జరుగుతాయండి. వెడ్డింగ్ పర్చేస్ ఏదైనా తీసుకోవాలనుకున్నవారు ఈ టైం తీసుకోవడం చాలా బెస్ట్ అండి. ఆ పెరిగేటప్పుడు కూడా సేల్స్ బాగున్నాయండి. బట్ ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి 1-2 days చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేశారండి. మళ్ళీ ఇప్పుడు సేల్స్ అయితే స్టార్ట్ అయిందండి. చాలా బాగా జరుగుతున్నాయి సేల్స్ అండి. బ్రైడల్ సెట్స్ వచ్చేసి 400 grams నుంచి స్టార్ట్ అవుతాయండి మన దగ్గర అండి. వడ్డానం, హారం, నెక్లెస్, టాప్స్ అండ్ టెక్కా, బ్యాంగిల్స్ అన్ని కలిపి చూసినా మన దగ్గర 300 నుంచి 400 grams స్టార్ట్ అవుతాయండి సెట్స్ అండి. చాలా మంచి కలెక్షన్ కూడా తెప్పించామండి ఇప్పుడు మేము శ్రావణ మాసం దృష్టిలో పెట్టుకున్నాం. మధ్యలో ఎన్ని బ్రాండ్లు వచ్చినా, ఎన్ని ఆఫర్లు వచ్చినా ఒక క్వాలిటీ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. మనకి పర్సనలైజ్డ్గా చేస్తారు ఇక్కడ మేనేజర్లు వాళ్ళందరూ కూడా. అంటే మనకు మైండ్లో ఏముందో వాళ్ళు రీడ్ చేస్తారనమాట. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం దుబాయ్లోకి వెళ్ళి కొనుక్కుని కస్టమ్ డ్యూటీ తక్కువ ఉందని ఇక్కడ కొనకుండా అక్కడ కొనేవాళ్ళం. ఇప్పుడు కస్టమ్ డ్యూటీ గవర్నమెంట్ తగ్గించడం వల్ల ఏంటంటే మనకి దుబాయ్ నుంచి షాపులో ఇక్కడికి ఇండియా వద్దామని చూస్తున్నాయి.
సో అదొక మెయిన్ అందరికి అడ్వాంటేజ్ వినియోగదారుడికి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,200 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 67,410 రూపాయలుగా ఉంది. సిల్వర్ కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతుందంటున్నారు గోల్డ్ షోరూమ్ నిర్వాహకులు. బంగారంతో పాటు వెండి పూజా సామాగ్రి సేల్స్ కూడా శ్రావణంలో బాగా పెరుగుతాయంటున్నారు వ్యాపారులు. అయితే బంగారం ధర ఎప్పుడు పెరిగే ఆర్నమెంట్ కావడంతో అవసరాలతో పాటు ఇన్వెస్ట్మెంట్ పరంగా బెస్ట్ ఆప్షన్ అంటున్నారు విశ్లేషకులు. అయితే గత 6 నెలలుగా భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు దిగి వస్తుండటంతో గోల్డ్ సేల్స్ 30 నుంచి 50% పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 3 days బ్యాక్ మనం చూసినట్టయితే 70,000కి చేరుకుంది. ఇప్పుడు మళ్ళీ చిన్నిపాటి కరెక్షన్లో 71,000 చేంజ్ ఈరోజు మనం నమోదు చేసినట్టు చూస్తున్నాము. అదేవిధంగా 22 క్యారెట్ గోల్డ్ రేట్ చూసుకున్నట్టయితే 64,000 రూపాయలు ఈరోజు రేట్ ధర చేసుకుందండి. అదేవిధంగా మన మానపల్లి జ్యువెలర్స్ స్పెషల్ ఆఫర్స్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. కస్టమర్కి గోల్డ్ రేట్ తగ్గడంతో పాటు స్పెషల్ ఆఫర్ బొనాంజాగా మనం ఇస్తున్నామండి. అంటే వాల్యుడేషన్లో వచ్చేసి 30% ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు ఎంటర్ మేకింగ్ ఛార్జెస్ 0 ఇస్తున్నామండి. అండ్ స్పెషల్గా మానేపల్లి జ్యువెలర్స్ ఇంకా డైమండ్లు మొదటి అడుగుగా ఎవరు చేయని సాహసంతో మనం 49,900 ఫర్ క్యారెట్ రేట్తో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సిల్వర్లో కూడా స్ట్రేట్ అవే 30% మనం డిస్కౌంట్ చేయడం జరుగుతుందండి. వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన అన్ని రకాల సంబంధించిన జ్యువెలరీ అనేది కూడా మేము రెడీ చేసి పెట్టుకోవడం జరిగిందండి. అయితే ఈసారి న్యూ టెక్నాలజీలో మైక్రోమేక్ టెక్నాలజీలో ఏదైతే మనము నక్షి ప్రోడక్ట్ మనము లక్ష్మీదేవికి సంబంధించిన ఆభరణాలకు సంబంధించిన కాసుల పేరు కానివ్వండి, పొలికిలో కానివ్వండి, యాంటిక్లో కానివ్వండి, ఆగ్రజాలి వర్క్లో కానివ్వండి, పచ్చి వర్క్లో కానివ్వండి, ఇలాంటి లాట్ ఆఫ్ కనెక్షన్స్ మనం పెట్టుకున్నాం. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు పబ్లిక్ ఆసక్తి చూపుతున్నారు. చిన్న అమౌంట్ తో కూడా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందంటున్నారు. కేంద్ర బడ్జెట్ లో దిగుమతి సుంకం 15 నుంచి 6% తగ్గించడంతో బంగారం రేట్లు తగ్గి కొనుగోళ్లు పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు. రాష్ట్రంలో ఫిజికల్ క్రైమ్ తగ్గినా సైబర్ క్రైమ్, నార్కోటిక్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీస్ శాఖ ఫోకస్ చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ఆయా నేరాలను అరికట్టవచ్చని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. దీంతో తొలిసారిగా బడ్జెట్లో సైబర్ క్రైమ్, యాంటీ నార్కోటిక్ బ్యూరోకు ప్రత్యేక నిధులు కేటాయించింది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వం కంటే అధికంగా నిధులు కేటాయించడంతో నేరాలను మరింతగా కట్టడి చేయవచ్చని అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. రాష్ట్ర బడ్జెట్లో హోంశాఖకు చెందిన పలు విభాగాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి సైబర్ క్రైమ్, యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగాలకు భారీగా నిధులు పెంచారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలను అరికట్టడానికి ఫోకస్ చేసిన పోలీసులకు మద్దతుగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు గత ఏడాది 3 కోట్లు ప్రతిపాదించగా ఈ సంవత్సరం 5 పెంచి 15 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. యాంటీ నార్కోటిక్ బ్యూరోకు గత ఏడాది 8 కోట్లు కేటాయించగా ఈసారి 20 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 2 విభాగాలకు సంబంధించిన కేసులు పెరిగిపోతుండటంతో వీటిని అరికట్టేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినిపించకూడదని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. వాటి నిర్మూలనకు ఏర్పాటైన యాంటీ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ని పూర్తిగా కట్టడి చేసే పనిలో ఉంది. ఇందుకోసం బ్యూరో అధికారులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నార్కోటిక్ బ్యూరో అధికారులతో రివ్యూ నిర్వహించిన టైంలో డ్రగ్ టెస్ట్ కిట్స్తో పాటు టెక్నాలజీ పెంచాల్సిన అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈసారి బడ్జెట్లో యాంటీ నార్కోటిక్ బ్యూరోకు 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది ప్రభుత్వం. ఇక సైబర్ క్రైమ్ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి కేటుగాళ్లు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. వివిధ సైబర్ క్రైమ్ నేరాల్లో కోల్పోయిన డబ్బులను తిరిగి పొందడంతో పాటు క్రిమినల్స్ని పట్టుకోవడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించాలని భావిస్తున్నారు పోలీసులు. ఆయా టెక్నాలజీని కొనుగోలు చేయడానికి బడ్జెట్ కావాలంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో 15 కోట్ల బడ్జెట్ను కేటాయించింది ప్రభుత్వం. సైబర్ క్రైమ్తో పాటు యాంటీ నార్కోటిక్ బ్యూరోకు ఇప్పటికే పలు వెహికల్స్ కేటాయించిన ప్రభుత్వం త్వరలో మరిన్ని కార్లను శాంక్షన్ చేస్తామని ప్రకటించింది.